అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ చాలా రోజులైంది మేము టెంపుల్కి వెళ్ళి. ఈ వైరల్ సీజన్ వల్ల మా నిహాన్ష్ కూడా అసలు ఏం బాగాలేదు. సో ఇప్పుడు వాడికి కొంచెం సెట్ అయింది. అందుకని చెప్పి ఈరోజు ఎలాగో థర్స్డే కదా, సాయిబాబా గుడికి వెళ్దామని మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మేమైతే ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యామండి టెంపుల్కి. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అన్ని సాయిబాబా టెంపుల్ లానే ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. గుడి ఎంట్రన్స్లో షాప్లో అయితే మనకి పళ్ళు కాయలు సెట్ అయితే అమ్ముతున్నారండి. మేమైతే ఇంటి నుంచి తెచ్చుకోలేదు, మేము ఇక్కడే తీసుకున్నాం. నిహాన్స్ బాబు, దండం పెట్టేస్తున్నావా దేవుడికి? రోజు మా బాబు స్నానమైన తర్వాత దేవుడికి దండం పెట్టడం అలవాటు చేశాం. అందుకే వాడు దేవుళ్ళు విగ్రహాలు చూడగానే వెంటనే దండం పెడతాడు. శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఇప్పుడే దర్శనం అయిందండి. మేమైతే ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. గుడి మాత్రం అన్ని సాయిబాబా గుడిలాగే ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మేము వచ్చే టైంకి పక్కన వేరే వాళ్ళు ఎవరో పూజ చేస్తున్నట్టున్నారు, కలెక్ట్ పూజ అనుకుంటా. చాలా బాగా చేస్తున్నారు అతనైతే, పంతులు గారు. సో మేము వెళ్ళి రాగానే ఇంకా మేము మా దర్శనం అయిపోయింది. ఇంకా అక్కడ మాకు ప్రసాదం ఇచ్చారు. చాలా రోజుల తర్వాత అయితే మేము దర్శనం చేసుకున్నాం కాబట్టి మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చాయి. అండ్ మా వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడికి రాగానే ఫస్ట్ వాడే దేవుడికి దండం పెట్టేశారు నేను చెప్పక ముందే. అండ్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ బాబా గుడిని ఆనుకుని బసవేశ్వర ఆలయం కూడా ఉందండి. అక్కడ ఉన్న క్యాన్ లో మేము వాటర్ పెట్టి ఆ బసవేశ్వర స్వామికి అభిషేకం చేశాము. ఇక్కడే గోశాల కూడా ఉందండి. మా నిహాన్స్ బాబు అయితే వాటిని చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః. ఈ రోజుకైతే ఆ బాబా గారి దయ వల్ల అతని దర్శనం అయితే అయిపోయింది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సో అంతవరకు మా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సాయి నమో